హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నైట్ మిగిలిపోయిన అన్నంతో చేసే రెసిపీ అండి. అదేంటో కాదు, పులిహోర అనమాట. సో నేను ఈరోజు చేశాను, చూడండి దాని ప్రాసెస్ ఏంటో. సో ఇది నా స్టైల్ అనమాట, అందరు ఇలానే చేయాలని ఏం లేదు. సో ఇది నేను చేసే స్టైల్ అనమాట. సో ఇక్కడ ప్యాన్ పెట్టి, సో దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ప్లస్ ఆవాలు, మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం ఈ శనగపప్పు, ఏ పప్పైనా ఎయొచ్చు కానీ శనగపప్పే టేస్ట్ ఉంటదనమాట. సో ఇక్కడ పల్లీలు నేను ఎయడం మర్చిపోయానండి. సో ఆ క్లిప్ అనేది తీయలేదు, ప్లస్ అసలు ఎయలేదనమాట మెయిన్ రీజన్. సో ఇక్కడ ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సో ఇక్కడ నేను ఆనియన్స్ కూడా ఏస్తా. అంటే ఇది నా స్టైల్ అని చెప్పా కదా, ఆనియన్స్ ఎవరి ఇష్టం అండి, కొందరు వేస్తారో ఏదో తెలియదు కానీ నేనైతే ఆనియన్స్ కూడా ఏస్తాననమాట. సో ఇక్కడ ఆనియన్స్ వేసి, ఇక్కడ ఈ పచ్చిమిర్చి అనేది చాలా ఫ్రై అయిన తర్వాత, సో మనం ఇక్కడ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను ఒక 1 ఆనియన్ వేసిన, అంత ఎక్కువ వేయ. సో ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ ఈ పచ్చిమిర్చి కూడా మనకి ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది అనమాట తింటుంటే కూడా. సో ఇక్కడ కరివేపాకు అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు తీసుకోవాలి. సో సో చూడండి, కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఫ్రై అయిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. ఎవరి ఇష్టం వాళ్ళు కదా, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. సో నేనైతే కొంచెం టేస్ట్ కోసం కొంచెం యాడ్ చేస్తా. సో ఇక్కడ అదే చేసిన అనమాట, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన. సో దాని తర్వాత మనం కొంచెం యాజ్ యూజువల్గా పసుపు వేసుకోవాలి కొంచెం. సో చాలా సింపుల్గా చేశానండి, అంటే టైం లేకుండే. సో అందుకే చాలా సింపుల్గా చేసేసాను రెసిపీ అనేది. సో చూడండి, ఇక్కడ పసుపు కూడా మంచిగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, సో మనం ముందే లెమన్ కలిపి పెట్టుకున్న రైస్ అనేది అందులో యాడ్ చేసేయాలి. సో చూడండి, ఇక్కడ నేను యాడ్ చేశాను కదా. సో సో ఇట్ లాస్ట్ ఇదే అండి మన ప్రాసెస్. ఓ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.